హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రెండ్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ఫైనల్గా నిఫ్టీ మేడ్ న్యూ లైఫ్ టైమ్ హై అనమాట అండి. సో 25129 అనమాట అండి. సో ప్రీవియస్ హై ఏదైతే ఉందో 25078 కదండి. సో 25,130 యూ కెన్ సే రౌండ్ ఫిగర్ అనమాట అండి. 25,130 దగ్గర కొత్త న్యూ లైఫ్ టైమ్ హై అనేది నిఫ్టీ రీచ్ అవ్వడం జరిగింది. బట్ కానీ ఇమీడియట్గా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చేయడం జరిగిందనమాట అండి. సో ఫైనల్ ఎండ్ ఆఫ్ ద సెషన్లో ఇమీడియట్గా ప్రైస్ కరెక్షన్ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు చూసారు కదా, 215 230 నుంచి సెల్లింగ్ స్టార్ట్ అయింది, ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది. వెరీ షార్ట్ లివ్డ్ అనమాట అండి. సో ఈవెన్ దో అప్ ట్రెండ్ వచ్చినప్పటికీ కూడా చాలా షార్ట్ లివ్డ్గా అది ఇమీడియట్గా మళ్ళీ సెల్లింగ్ అయితే అయిపోవడం జరిగింది సెకండ్ హాఫ్లో, రైట్. సో అయితే ప్రజెంట్ ఒక ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకుంటే కనుక వేర్ నిఫ్టీ కెన్ టేక్ సమ్ పొటెన్షియల్ సపోర్ట్ అంటే 25,000 దగ్గర అనమాట అండి. ఇప్పుడున్న లెవెల్ దగ్గర నుంచి ఒక 50 పాయింట్స్ కింద ఒక సపోర్ట్ హోల్డ్ చేయాలన్నమాట అండి. ఇట్ షుడ్ హోల్డ్ అండ్ మూవ్ బ్యాక్ అనమాట అండి. సో మామూలు నార్మల్గా మీరు ప్రైస్ యాక్షన్ చూస్తే కనుక లైక్ అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ లాగా కనిపిస్తుంది 15 మినిట్ టైం ఫ్రేమ్లో, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రైస్ యాక్షన్ అనమాట అండి. హయ్యర్ లోస్ తోటి హోల్డ్ అయితే అవుతుంది. బట్ కానీ ఇఫ్ ఇట్ బ్రేక్స్, ఒకవేళ కనుక 24,980 25,000 లెవెల్ బ్రేక్ అయ్యి 24,980 లెవెల్ బ్రేక్ అయితే కొంచెం వీక్నెస్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట అండి. సో ప్రైస్లో ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చి పాసిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్, రైట్. సో నిఫ్టీ ఈ విధంగా ఉందన్నమాట అండి. న్యూ లైఫ్ టైమ్ రిజిస్టర్ అయితే చేయడం జరిగింది. బట్ బ్యాంక్ నిఫ్టీ త్రూ అవుట్ ద డే నిఫ్టీని కదలనివ్వకుండా, నిఫ్టీని పైకి వెళ్ళనివ్వకుండా మ్యాక్సిమం ఏంటంటే నిఫ్టీని కిందకి పుల్ చేయడం అనేది జరిగిందనమాట అండి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. చాలా నారో రేంజ్, వెరీ డల్ ప్రైస్ యాక్షన్ అనమాట అండి. అయితే నిఫ్టీ ట్రెండ్ లైన్ బాగానే ఉంది, కానీ బ్యాంక్ నిఫ్టీలో నేను మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా ట్రెండ్ లైన్ మీరు బ్రేక్ అయిపోయింది ఇక్కడ ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి. ఆ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయింది, రైట్. సో హయ్యర్ లోస్ తోటి ఏదైతే ట్రెండ్ ఉందో అది ఇక్కడ బ్రేక్ అవ్వడం అయితే జరిగిందనమాట అండి. సో అందువల్ల రేపు ఒకవేళ నిఫ్టీలో ఏదైనా ఫాల్ వచ్చింది అంటే దానికి రీజన్ బ్యాంక్ నిఫ్టీ అవుతుంది ఖచ్చితంగా. అండ్ కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ స్ట్రక్చర్ కూడా ఫార్మేషన్ అవుతుంది అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో నెక్ లైన్ బ్రేక్ అయితే కనుక లైక్ మోస్ట్లీ మీకు లైన్ చార్ట్లో చూస్తే కనుక విల్ గెట్ ద పిక్చర్ అనమాట అండి. సో కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ఇక్కడ లాస్ట్ 15 మినిట్ క్యాండిల్లో బ్రేక్ అయినట్టుగా ఇక్కడ ఉందన్నమాట అండి. సో ఒక బౌన్స్ వచ్చి మళ్ళీ రిట్రెస్ అవి కిందకు వస్తుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బ్యాంక్ నిఫ్టీలో అయితే మాత్రం కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో ఒకవేళ కనుక ఆల్రెడీ నెక్ లైన్ బ్రేక్ అయిపోయింది, ఆ సెల్లింగ్ దాని కంటిన్యూషన్ మూమెంట్ వస్తే కనుక ప్రైస్ ఎంతవరకు రావచ్చు, బ్యాంక్ నిఫ్టీ ఎంతవరకు కిందకి రావచ్చు అనేది మనం చూస్తే కనుక ఫ్రెండ్స్ సుమారుగా 50,900 అండి, రైట్. సో 50,900 లెవెల్ అనేది టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట అండి. సో 50,900 అనేది కూడా చాలా మంచి డీసెంట్ సపోర్ట్ కదా. మేబీ అక్కడ దాకా వచ్చి అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని బౌన్స్ అవుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అండి గ్లోబల్ మార్కెట్స్ అండ్ అదర్ సినారియోస్ బట్టి ఇట్ మే రియాక్ట్ అనమాట అండి. సో బట్ దిస్ ఇస్ ద లెవెల్ టు బి వాచ్డ్ అనమాట అండి. సో 50,900 అండ్ అట్ ద సేమ్ టైం పైకి ట్రెండ్ కంటిన్యూ అవ్వాలి, అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు పాస్ 51,250 లెవెల్ అనమాట అండి. గో అబౌవ్ దట్ 250 లెవెల్, 51,250 లెవెల్ దాటితేనే అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ వీక్నెస్ అనేది ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. అండ్ ఇన్స్టిట్యూషన్స్ నిన్న ఎఫ్ఐఎస్ కొన్నారు, ఈరోజు అమ్మేరు, మళ్ళీ మామూలే బ్యాక్ ఆన్ ట్రాక్. 1,350 కోట్లు సెల్ చేశారు, 440 కోట్లు సుమారుగా డిఐసి బయింగ్ చేయడం జరిగింది. ఓవరాల్ నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయిందనమాట అండి. అండ్ సమ్ ఆఫ్ ద స్టాక్స్ దే ఆర్ మేకింగ్ న్యూ హైస్. అండ్ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ మీట్ జరిగింది, సమ్ రైల్వేస్ సంబంధించి కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. రేపు దానికి సంబంధించి రియాక్షన్ మార్కెట్లో కొంచెం స్టాక్స్లో స్పెసిఫిక్ రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో ఉండొచ్చు అనమాట అండి. ఓకే. అండ్ కొన్ని స్టాక్స్ మీరు చూసారు కదా, రైట్. వండర్ఫుల్గా ప్రైస్ యాక్షన్ అనేది స్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. చాలా స్టాక్స్ 52 వీక్ హైస్కి వెళ్ళిపోతున్నాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. విత్ డీసెంట్ వాల్యూమ్స్ తోటి ఇలాంటి స్టాక్స్ మీరు కొంచెం స్టడీ చేయండి ఫ్రెండ్స్. స్టడీ చేసి అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనేది యూ క్యాన్ ప్లాన్ అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. ఓవరాల్గా చూసారు కదా. ఈ విధంగా మార్కెట్లో ఫార్మా స్టాక్స్ ఇవన్నీ కూడా కొంచెం ఊపందుకుంటున్నాయి అనమాట అండి. టెక్ స్టాక్స్ ఎనీహో మీరు చూడొచ్చు అనమాట. నిఫ్టీ గెయినర్స్, టాప్ గెయినర్స్ మీరు చూస్తే కనుక టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్, అదర్ కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్ నెగిటివ్ లోజర్స్ కింద ఉండడం జరిగిందనమాట అండి. ఎనీహౌ ఒకసారి సెక్టర్ అనాలిసిస్ చూసేద్దాం అనమాట అండి. ఓవరాల్గా ఐటీ అండి, ఎస్ లుక్ ఎట్ దిస్, రైట్.
సో మన మండే లైవ్ స్ట్రీమ్లో మనం అనుకున్నాం కదా, మండే లైవ్ స్ట్రీమ్లో మనం డిస్కస్ చేయడం జరిగింది, ఐటీ బాగానే ఉంటుందని చెప్పడం జరిగింది కదా. అయితే ఈరోజు నైట్ ఎన్విడియా రిజల్ట్స్ ఉన్నాయి ఐ థింక్ యూఎస్లో. సో దాని తర్వాత మార్కెట్లో రియాక్షన్ ఎలా ఉంటుంది అని దాన్ని బట్టి మన మార్కెట్స్ తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది వీ కెన్ సీ అనమాట అండి. సో అదర్ దాన్ ఐటీ మేజర్గా 1% పైన పెరిగింది ఫార్మా ఇండెక్స్ అనమాట అండి. సో అది కూడా నేను చెప్పడం జరిగింది కదా. సో నిన్న ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది టెక్నాలజీ అండ్ ఫెర్టిలైజర్, యూరియా ఫెర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్లో మొమెంటం కనిపించింది, రైట్. సో ఇప్పుడు ఫార్మాలో కూడా మొమెంటం ఉందనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అదర్ సెక్టర్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు ఫ్లాట్గా ఉండడం జరిగింది. నథింగ్ స్పెసిఫిక్, నథింగ్ మేజర్, ఇది కూడా మనకి లేదనమాట అండి, రైట్. ఓకే. అండ్ కమింగ్ టు ఇండియా వీక్స్ ఇస్ నార్మల్గా ఉందన్నమాట అండి. గ్లోబల్ ఇండిసెస్ కూడా మిక్స్డ్గా ఉన్నాయి, నథింగ్ స్పెసిఫిక్ అనమాట, ఎక్సెప్ట్ హ్యాంగ్సెంగ్ కొంచెం ఎక్కువగా పడడం జరిగిందనమాట అండి. అదర్ దెన్ దట్ యూఎస్ విక్స్ అయితే కొంచెం పెరిగింది స్లైట్గా, రైట్. సో ఓవరాల్గా సో మార్కెట్స్ అయితే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ మిక్స్డ్గా ఉండడం జరిగిందనమాట అండి. సో నథింగ్ మేజర్, నథింగ్ స్పెసిఫిక్, రైట్. సో బట్ రికార్డ్ హై అయితే ఫామ్ అవడం జరిగింది, బట్ కానీ సో వీల్ సీ అనమాట. ప్రైస్ యాక్షన్ ఇస్ వెరీ వెరీ చాపీ అనమాట అండి. లైక్ ఒక 400-500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో క్యాండిల్ అనేది జనరల్గా ఇట్ ఈస్ కామన్ అనమాట అండి. బట్ కానీ గత కొన్ని రోజులుగా మీరు చూస్తే కనుక ఇట్స్ వెరీ వెరీ వెల్ కంట్రోల్డ్ మూవ్ అనమాట అండి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా అయిపోయింది కదా. సో వీక్లీ ఎక్స్పైరీ క్యాండిల్ చూస్తే వెరీ నారో క్యాండిల్, డోజీ క్యాండిల్ అనమాట అండి. అండ్ మంత్లీ క్యాండిల్ చూస్తే కూడా సో మంత్లీ క్యాండిల్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు, బట్ మంత్లీ క్యాండిల్ కూడా కైండ్ ఆఫ్ చూడొచ్చు అనమాట, స్పిన్నింగ్ టాప్ కైండ్ ఆఫ్ క్యాండిల్ అనమాట అండి. అండ్ నాట్ ఏ మేజర్ క్యాండిల్, ఇండెసిషన్ లాగా ఉందన్నమాట అండి. క్లియర్ కట్ ఇలా ట్రెండింగ్ క్యాండిల్స్ కాదనమాట అండి. ఒక ట్రెండింగ్ వన్ సైడ్ ట్రెండింగ్ వచ్చి మంచి క్యాండిల్ అయితే ఈ వీక్ ఈ మంత్ ఫార్మేషన్ అనేది అవ్వలేదన్నమాట అండి. సో ఓవరాల్గా సో ఈరోజు అయితే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది, అండ్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి సో రేపు నిఫ్టీ ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలన్నమాట అండి. బట్ కానీ మ్యాక్సిమం గత కొంతకాలంగా చూస్తే ఇట్స్ రైటర్స్ మార్కెట్, అంటే ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్ కింద మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఇట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ ఇంట్రాడే ఆప్షన్ బయింగ్ చేసి మనం ప్రాఫిట్ చేయడం అనేది చాలా టఫ్గా ఉందన్నమాట అండి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో చూసారు కదా, ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అనమాట అండి. వీక్లీ టైం ఫ్రేమ్లో ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. సో వరుసగా బుల్లిష్గా క్యాండిల్స్ నిఫ్టీ విషయానికి వస్తే ఫామ్ అవుతున్నాయి. బట్ మంత్లీ టైం ఫ్రేమ్లో వన్స్ అగైన్ లుక్ ఎట్ దిస్, నథింగ్ అండి. ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ వెరీ డ్రాగన్ ఫ్లై డోజీ క్యాండిల్ అనేది ఇక్కడ కంప్లీట్ అవ్వచ్చు మోస్ట్లీ. మీరు చూస్తే కనుక డ్రాగన్ ఫ్లై డోజీ అనేది కైండ్ ఆఫ్ ఇండెసిషన్ అండ్ కొంచెం రివర్సల్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా. సో లెటెస్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. సో అది బ్రీచ్ అవి పైకి వెళ్తుందా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. అండ్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కదా, ఆఫ్టర్ దట్ ఈ ఎక్స్పైరీ గురించి మేబీ దే కెప్ట్ కంట్రోల్ విత్ ఇన్ ద రేంజ్ ఉంటే మాత్రమే దే విల్ బి ఎంజాయింగ్ ద డికే కదా, ఆప్షన్ ప్రీమియం డికే అనేది రావడం జరుగుతుంది. సో వండర్ఫుల్గా ఆప్షన్ రైటర్స్ దే మైట్ హావ్ మేడ్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. ఇది ఈ నెల మీరు చూస్తే కనుక. సో ఎందుకంటే వేర్ ఇట్ స్టార్టెడ్, ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడే ఆల్మోస్ట్ ఇట్ ఎండింగ్ అనమాట అండి. క్లియర్గా మీరు చూస్తే కనుక ఆగస్ట్ 1వ తారీఖు మీరు చూడొచ్చు, అండ్ ఈరోజు ఆగస్ట్ మంత్ ఎండింగ్ మళ్ళీ సిమిలర్ లెవెల్కి తీసుకురావడం జరిగింది. మధ్యలో కొంచెం మూమెంట్ వచ్చినా కూడా అగైన్ దే బ్రాట్ ఇట్ బ్యాక్ అండ్ పుట్ రైట్ ఎగ్జాక్ట్లీ వేర్ ఇట్ స్టార్టెడ్ అనమాట అండి. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అయ్యో వీడియో మీకు నచ్చిందని ఆస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఆల్, బాయ్.